హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్. సో ఇందులోంచి మనకు 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. మొత్తం 15 మార్క్స్ వస్తాయి. చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్. చాప్టర్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇందులో బోర్డ్ మోడల్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోస్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఫర్ ద ఫంక్షన్ f of x, prove that f dash of 1 is equal to 100 into f dash of 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇచ్చారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కోవాలి? సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. బేసిక్ చూడండి. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే దీని ఎలా చూద్దాం? డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ఎలా అవుతుంది ఇది? దీన్ని సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. సో ఎన్ అంటే పవర్ లో ఉండేది కిందకు వస్తుంది, ఎక్స్ అలాగే ఉంటుంది, ఎక్స్ పవర్ లో ఉండే నంబర్ కి ఒక నంబర్ లెస్ అవుద్ది. సో దిస్ ఇస్ టాపిక్. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎనీ వాల్యూ సింగిల్ గా ఎక్స్ లేకుండా ఉంటే 0. సో డి బై డిఎక్స్ ఆఫ్ సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 2 ఇస్ అంటే ఎక్స్ స్క్వేర్ 2x, డి బై డిఎక్స్ ఆఫ్ సో ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3x స్క్వేర్. సో ఫ్రమ్ ద సిమిలర్ మేనర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 ఏమవుతుంది? 10 ఇంటూ సో 10 ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ 1 దట్ ఈస్ 9. సో డి బై డిఎక్స్ ఆఫ్ 100 ఏమవుద్ది? ఎక్స్ పవర్ 100 ఇస్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎక్స్ పవర్ 99. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఈ ఫార్ములా అండ్ ఈ దీనికి సంబంధించిన రిజల్ట్. ఈ క్వశ్చన్ లో పర్టికులర్ గా ఇవే వాడబోతాం మనం. ఇంకా ఏం యూజ్ చేస్తామంటే డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎనీ టూ ఫంక్షన్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లేదా జీ ఆఫ్ ఎక్స్ అనే టూ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. సో డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి చేస్తాం ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. సో నాట్ ఓన్లీ టూ ఫంక్షన్స్, 3 ఆర్ మోర్ ఫంక్షన్స్ ఉన్నా వాటి మధ్యలో ప్లస్ ఉన్నా సరే మైనస్ ఉన్నా సరే సో డి బై డిఎక్స్ డెరివేటివ్ ని ఇలా అప్లై చేస్తాం. ఇంకా దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇంకా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఇది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్. తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ కే అనే ఒక నంబర్ ఇంటూ ఎక్స్ ఉంది అనుకోండి. ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా సింప్లిఫై చేస్తామంటే కే అనేది కాన్స్టెంట్ ని సపరేట్ గా పెట్టేసి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి ఇది డెరివేటివ్ అప్లై చేస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి? 1. దిస్ ఇస్ ద వాల్యూ. సో కే ఇంటూ 1. ఇది బేసిక్. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఉండింది అనుకోండి. ఎలా చేయొచ్చు దీన్ని? 1/3 అనేది కాన్స్టెంట్. 1/3 చూడండి, 1 ఉంటుంది బై 3. డి బై డిఎక్స్ ఆఫ్ ఆ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ దానికి మాత్రమే డెరివేటివ్ అప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? 1/3. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? 2x. సో 1/3 ఇంటూ 2x, 2 ఇంటూ ఎక్స్ బై 3 ఇలా రాయొచ్చు. ఇక్కడ చెప్పిన సో కొన్ని ఫార్ములాస్ బేస్ చేసుకొని, కొన్ని రూల్స్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేద్దాం. సో అక్కడ వరకు కాన్సెప్ట్ సరిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం, దీనికి మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి డెరివేటివ్ అని రాస్తాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గా రాయొచ్చు. డి బై డిఎక్స్ ఆఫ్ డెరివేటివ్ అప్లై చేయడం అంటే డి బై డిఎక్స్ అనే ఫంక్షన్ కి అప్లై చేయడం. ఎక్స్ పవర్ 100 బై 100 ప్లస్ ఎక్స్ పవర్ 99 అక్కడ ఇచ్చిన ఫంక్షన్ మొత్తాన్ని ఒకసారి రాస్తున్నాం. అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఒక్కొక్కసారి డెరివేటివ్ రాసుకుంటా స్టెప్స్ ని ముందుకు తీసుకుంటా వెళ్ళాలి. సో రైట్, దీన్ని రాసేటప్పుడు కాన్స్టెంట్ ఉంది 1/100. సో ఎలా రాస్తాం? 1/100 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100. సో ఇది ఫంక్షన్ ప్లస్ దీనికి అప్లై చేసేటప్పుడు 1/99 కాన్స్టెంట్ అండ్ డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ 99 కి అప్లై అవుద్ది. సో ఫ్రమ్ దట్ సిమిలర్ మేనర్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ ఏం లేదు, కాన్స్టెంట్ 1 ఉంటే కోఎఫిషియంట్ 1 ఉంటే దాన్ని రాయని అవసరం లేదు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంకా లాస్ట్ దానికి డి బై డిఎక్స్ ఆఫ్ 1. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/100 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ ఎన్ అంటే 100 ఎక్స్ పవర్ 100 మైనస్ 1 99. సో రైట్, ఇక్కడ ఏం రాయొచ్చు? 100 ఇంటూ ఎక్స్ పవర్ 99. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100. సో సిమిలర్లీ 1/99. సో హౌ డు ఇట్ చేంజ్ ఇన్ ఎక్స్ పవర్ 99 ఎలా చేంజ్ అవుతుందో డెరివేట్ చేసినప్పుడు 99 ఇంటూ ఎక్స్ పవర్ 99 ఇన్ మైనస్ 1 98. సో ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1.
డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 1 కి డివైడ్ ఎక్స్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ విల్ బి 0. నెక్స్ట్ స్టెప్ లో సో ఈ 100 కి న్యూమరేటర్ లోనే 100 కి 99 డినామినేటర్ 99 న్యూమరేటర్ 2 క్యాన్సిల్. రిమైనింగ్ ఏంటి మిగులుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 99 ప్లస్ ఎక్స్ పవర్ 98 ఇది 98 అమ్మా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఆ 0 అని రాయన అవసరం లేదు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక్కున్నాం. మనం ఏం కనుక్కోవాలి ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 అండ్ సిమిలర్లీ ఇంకా ఏం కనుక్కోవాలి మనం పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఇందులోనే ఎందుకు ఇది కనుక్కుంటాను చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ 0 కూడా కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ కనుక్కొని ఆ రిలేషన్ కి మ్యాచ్ చేయాలి. అది మన టార్గెట్. సరే ఎలా చేద్దాం ఈ 1 ఏమవుద్ది చూడండి 1 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 1 రిప్లేస్ చేస్తున్నాం 1 ప్లస్ 1 పవర్ 99 ఇది 1 పవర్ 98 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ప్లేస్ లో 1 ఆ లాస్ట్ ఉండే 1. ఇక్కడ చూడండి 7 నుంచి ఇక్కడ వరకు అమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఎక్స్లు ఉన్నాయమ్మా ఎన్ని ఎక్స్లు చూసుకోవాలి ఎక్స్ నుంచి స్టార్ట్ అయితే 99 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 99 ఎక్స్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి సో 99 వన్స్ ఉన్నట్టు 1 పవర్ ఎంత నంబర్ ఉన్నా అదే కదా 1 పవర్ లో ఏ వాల్యూ ఉన్నా సరే సో 1 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని వన్స్ ఉంటాయి 99 వన్స్ ఉంటాయి. కౌంట్ చేసామనుకోండి 99 వస్తుంది ఎందుకంటే 1 అనేది 99 పవర్ లో 99 ఉంది కాబట్టి ఇక్కడ 1 పవర్ 1 ఉన్నట్టు 1 పవర్ 2 1 పవర్ 3 అట్లా వచ్చేటప్పటికి 1 పవర్ 99 టైమ్స్ 1 ఉంది 99 వన్స్ ని యాడ్ చేస్తే 99 వస్తుంది. సో ఎక్స్ట్రాగా ఈ 1 ఉండాల 99 ప్లస్ ఈ 1 ఈజ్ ఈక్వల్ టు 100. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 అండ్ సిమిలర్లీ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాగా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈక్వేషన్ నెంబర్ 1 లో ఎలా మారుద్ది ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో 0 పెడుతున్నాం 0 పవర్ 99 ప్లస్ 0 పవర్ 98 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0 ప్లస్ 1 ఎన్ని జీరోస్ ఉన్నాయి 99 జీరోస్ ఉన్నాయి. అన్ని జీరోస్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 0నే ఎక్స్ట్రాగా 1 ఉంది 0 ప్లస్ 1 సో నథింగ్ బట్ 1. ఈ రెండింటికి రిలేషన్ ఒకసారి రాద్దాం. దీన్ని ఏ రాయొచ్చు ఇంకా ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 ఉన్నట్టు. సో ఏ నెంబర్ అయినా ఉందంటే దానికి ఖచ్చితంగా 1 మల్టిపుల్ అయి ఉంటది కదా సో అక్కడి నుంచి తీసుకున్నాను 100 ఇంటూ 1 అంటే వాల్యూ ఏంటమ్మా 1 అంటే వాల్యూ ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ 0 సింపుల్ గా ఇలా రాసేయచ్చు. therefore LHS ఈక్వల్ టు RHS అదే కదా అక్కడ అడిగింది డాష్. సో therefore LHS ఈక్వల్ టు RHS. సో చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో ఇది బోర్డ్ మోడల్ పేపర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ కూడా ఉంది కదా. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు.